వేగవంతంగా రాసే రోజుల్లో 6-7 ఏళ్ళు ఒక నవలకి తీసుకోవడం అంటే ఆమె ఎంత పరిశోధన చేసుకుంటారు. జలవనరులు, నదులు యొక్క జలాలు పంపిణీ, నదులకు ఆనకట్టలు కట్టినప్పుడు అక్కడ నిరాశ్రితులైన వ్యక్తుల జీవితాలు, కొన్ని జీవితాలు ఎంత చిన్నాభిన్నమైపోతాయి. వాళ్ళ ఉనికిని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ జీవన విధానాన్ని పోగొట్టుకొని మొత్తంగా వేరే పనుల్లోకి మారడము, ఇదంతా దీంట్లో ఉన్న దుఃఖాన్ని, వేదనను ఆ నవల వచ్చి పట్టుకుంది. ఈమె ఒక్కొక్క నవలకి ఎంత రీసెర్చ్ చేస్తారంటే అసలు ఆమె చాలా మంది వ్యక్తుల్ని కలుస్తారు, చాలా పుస్తకాలు చదువుతారు, చాలా సమానంగా ఆమె అంత గొప్ప రీసెర్చ్ చేసి రాస్తారు కాబట్టి ఒక్కొక్క పుస్తకం అంత గొప్పగా ఉంటుంది. అట్లా ఆ దృశ్యం పుస్తకం అంటే అట్లానే వాళ్ళు వీళ్ళు పారిజాతాలని ఏ నవల రాసినా ఇప్పుడు ఈ నీలంపు రాశి గురించి మాట్లాడడానికి సమ్మెట్ ఉమాదేవి నేనేం మాట్లాడాను. కానీ మన దేశంలో ఒకప్పుడు నీలి చెట్లు ఉండేవి, నీలి మందు ఉత్పత్తి చేసేటువంటి ఫ్యాక్టరీలు ఉండేవి. అవి ఎక్కడో కాదు, మన ఆంధ్ర తెలంగాణ బార్డర్లో లేదా ఆంధ్ర తీర ప్రాంతంలో, బందర్ ఒడరేవు ప్రాంతంలో ప్రాసెస్ అయ్యేవి. అట్లానే సూర్యాపేట దగ్గర మునగాల ప్రాంతంలో వాటి వెనక ఉన్న జీవితం ఇది. ఇంగ్లీషు, మళ్ళీ కలకత్తాలో నీలిమందు తోటలు, నీలిమందు ఫ్యాక్టరీలు ఉండేవి. ఈ 3 భాషలు, బెంగాలీ, ఇంగ్లీషు, తెలుగు, ఈ 3 భాషల కలయికతో ఎన్నో పాత్రలతో ఎన్నో